సో చూస్తూనే ఉన్నాం, మునుగోడు బైపోల్స్ రసవత్తరంగా జరుగుతూనే ఉన్నాయి. అన్ని సమీకరణాలు చూసుకుంటే ఒక్కొక్క పార్టీ ఒక రకంగా రోడ్ షోలు కూడా 30 తారీఖు కేసీఆర్ కూడా పెడుతున్నారు. తర్వాత జేపీ నడ్డా గారు కూడా వస్తున్నారు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా రోడ్ షోలు నిర్వహించారు. ఒకరిని మించి ఒకరు ఎత్తులు వేసుకుంటూ పోతున్నారు. చివరిగా ఓటర్ మాత్రమే అంత్య నిర్ణయం కనుక మరి ఎలా ప్రసన్నం చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనతోటి మరి చౌటుప్పల్ మున్సిపాలిటీకి మరి భారతీయ జనతా పార్టీ నుంచి ప్రచారం చేస్తున్నట్టు రూపారెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి మేడం. నమస్తే అండి, నా పేరు రూపారెడ్డి. నేను మేడ్చల్ మల్కాజ్గిరి మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. సో ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారి బీజేపీ తరఫున ప్రచారానికి నేను ఆల్మోస్ట్ 10 డేస్ నుంచి మేము చౌటుప్పల్ ఇవన్నీ నారాయణపురం ఇవన్నీ ఏరియాలు తిరుగుతున్నాము. సో చాలా ఇప్పుడు ప్రజలు చాలా తెలివైన వాళ్ళండి. సో ఏదైతే అధికార పార్టీ వాళ్ళని ఏదైతే మద్యం డబ్బులు ఇలాంటి వాళ్ళతో బెదిరించి ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా చాలా ధైర్యంగా ఇక్కడ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. చాలా బాగుంది. ఇక్కడ తప్పకుండా మునుగోడు గడ్డపై తప్పకుండా బీజేపీ జెండా ఎగురుతుంది. నేను ఇక్కడ ప్రజలందరినీ ఒకటే కోరుకుంటున్నాను, చూడండి ఏదైతే కరెక్ట్ డెసిషన్ రైట్ డెసిషన్ తీసుకోండి, రాజగోపాల్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించండి అని కోరుకుంటున్నా. ఎందుకు బీజేపీకి వేయాలంటే చెప్తారా? ఇప్పుడు ముందొచ్చేది ఏదైతే ప్రజల సంక్షేమం కావాలంటే ఈ ఉన్న రౌడీయిజం కానీ ఇవన్నీ పోయేసి ఏదైతే ఒక ప్రాపర్ నీట్గా ఉన్న ఒక క్లీన్ పరిపాలన కావాలంటే తప్పకుండా బీజేపీ జెండా ఎగరాలి. రాజగోపాల్ రెడ్డి గారు ఆయన ప్రజలతో ఉండే విధానం, ఆయన ప్రజలతో ఎలా మమైకమై ఉంటారో, ఆయన ప్రజలతో ఎలాంటి సర్వీస్ చేస్తారో వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఏది ఆశించకుండా అండి, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అదే చెప్తున్నారు, ఏది ఆశించకుండా మమ్మల్ని సొంత మనుషుల్లాగా చూసుకుంటారు. ప్రజలకి ఇంకేం కావాలండి అట్లాంటి దానికన్నా.